అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్ చేశారు. అరవ శ్రీధర్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ ను నిలదీశారు. జనసేన పార్టీ వేసిన కమిటీ ఏమైంది అంటూ బాధితురాలు ప్రశ్నించారు. అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా, ఏమిచ్చింది అంటూ బాధితురాలు ఆరా తీశారు. పార్టీ కార్యక్రమాల్లో శ్రీధర్ ఎలా పాల్గొంటున్నాడు అంటూ ప్రశ్నించింది బాధితురాలు. జనసేన ఇచ్చిన నోటీసులకు విలువ లేకుండా ఎలా పాల్గొంటారు అంటూ అరవ శ్రీధర్ బాధితురాలు ప్రశ్నించిన నేపథ్యం జరిగింది. అరవ శ్రీధర్ వ్యవహారం గత కొంతకాలంగా కూడా జరుగుతూనే ఉంది. దీంట్లో బాధితురాలు తనకి న్యాయం కావాలని కోరుతూ ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా తాను వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎటువంటి చర్యలు కూడా కనిపించటం లేదు. ఇక అరవ శ్రీధర్ వ్యవహారంలో కోర్టు కూడా బాధితురాల పక్షాన నిలబడింది. మనం చూసాము తీర్పులో కూడా అరవ శ్రీధర్ అంటే బాధితురాలే అరవ శ్రీధర్ని వేధించిందంటూ కూడా అరవ శ్రీధర్ తల్లి కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా కోర్టు స్పందించినటువంటి చూసాం. అయినప్పటికీ కూడా పార్టీ నుంచి మాత్రం ఎటువంటి చర్యలు లేకపోవటం మీద అయితే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. నేను వీణా ఇసుకపట్ల అరవ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా, రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు, మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్కలేదు అనేసి. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, అరవ శ్రీధర్ విషయంలో జనసేన అంటే రిపోర్టు తీసుకుందా, తీసుకోలేదా, ఏంటి బాధితురాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మరి జనసేన నుంచి ఏమైనా సమాధానం వచ్చే అవకాశం ఉందా?
శ్రీను అంటే ఇది ఎప్పుడైతే అత్యాచార ఆరోపణలు వచ్చాయో ఆ తర్వాత నుంచి కూడా జనసేన పార్టీ అరవ శ్రీధర్ను పక్కన పెట్టడం అనేది మనం చూసాం. అదే విధంగా అతను అసెంబ్లీ సమావేశాలకు కూడా తలెత్తుకోలేక అసెంబ్లీ సమావేశాలకు కూడా అతను రాలేదు. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా కొంత అటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అతని విషయంలో కొంత వెటకారంగా మాట్లాడటం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. రాజకీయంగా కూడా ఇది జనసేన పార్టీ కొంత తలనొప్పిగా మారినటువంటి వ్యవహారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంటే ఎప్పుడైతే త్రిసభ్య కమిటీ జనసేన పార్టీ ఏర్పాటు చేసిందో త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ తన వివరణ చెప్పారు. అదేవిధంగా అటు సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ముందు విచారణ హాజరు కాలేదు. దీంతో కొంత అటు అంటే మీడియాలో కనపడటం కానీ ఆ తర్వాత మళ్ళీ అంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఆ ఏకంగా అంటే అతనికి సంబంధించి ఎటువంటి అతన్ని ఇటీవల కాలంలో సస్పెండ్ చేస్తారనే కథనాలు వచ్చాయి, అతనే రాజీనామా చేస్తాడనే కథనాలు వచ్చాయి. అదేవిధంగా అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, అదేవిధంగా తర్వాత జనసేన పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి కథనాలు కూడా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే తాజాగా అతను కొంత ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే పార్టీకి దూరంగా ఉండండి అంటే దీనికి సంబంధించి ఎక్కడ కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేయలేదు. అతనికి సంబంధించి జనసేన పార్టీ కానీ లేదంటే పోలీసులు కానీ అతని కేసు కూడా నమోదైనట్టుగా తెలిసింది. కానీ వీళ్ళు ఎక్కడా కూడా అంటే కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వకపోగా అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అర్థం కాదు. అంటే పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు అనేది ఇంటర్నల్ క్లియరెన్స్ ఏమన్నా అతనికి వచ్చిందా, లేదంటే జనసేన పార్టీ తరఫున అధిష్టానం తరఫున ఎవరైనా అతను క్లారిటీ ఇచ్చారా అనేది కూడా కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అయితే ఇప్పుడు తాజా ఈ మహిళ కూడా ఇప్పుడు ఏదైతే ఇదే అంశాన్ని మాట్లాడటం జరిగింది. ఇంటర్నల్ గా శ్రీధర్ క్లియరెన్స్ ఇస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే మాకు చెప్పండి, మాకు ఇంతవరకు న్యాయం జరగలేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు కనుక పరిశీలిస్తే మాత్రం ఇటువంటి వ్యవహారాలు అంటే ఇక్కడ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా దీని ప్రభావం అనేది కొంత తీవ్రంగా పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ఇటువంటి చర్యలకి అంటే ఇతర ఎమ్మెల్యేలు పాల్పడినా సరే ఏముంది దానికి సంబంధించి 2 నెలలు 3 నెలలు హడావుడి నడుస్తుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సాధారణంగా మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనే ఫీలింగ్ లో కూడా చాలా మంది వచ్చేస్తారు. అంటే గతంలో వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు విషయంలో కానీ, గోరంట్ల మాధవ్ విషయంలో కానీ, అవంతి శ్రీనివాస్ విషయంలో కానీ లేదా మరికొంతమంది విషయంలో జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి దీన్ని రాజకీయంగా మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఇటువంటి చర్యలకు మీరు అంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి ఒక హెచ్చరిక చేసిన తర్వాత కూడా అతను పాల్గొన్నప్పుడు మరి దీనికి సంబంధించి జనసేన పార్టీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్న. అయితే అతని తప్పుందా లేదా, మహిళ తప్పుందా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి ఆ జనసేన పార్టీ తీసుకునేటువంటి చర్యలపై ఖచ్చితంగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అధిష్టానం ప్రకటిస్తుందా లేదంటే క్రమశిక్షణ కమిటీ ప్రకటిస్తుందా లేదంటే ముగ్గురు సభ్యులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా ఏంటి, ఆ రిపోర్ట్ లో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటంటే ఇతనికి పాపం పుణ్యం తెలియదు, ఆమెనే కావాలనుకుని డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అతను బయటకు వచ్చి ఆమె వీడియో రిలీజ్ చేసిందని చెప్తారు ఏంటనేది మనం చూడాలి. అంటే ఈ వ్యవహారంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు కనుక చూస్తే జనసేన ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది అనుకోవాలా? అంటే జనసేన ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకుంది అనే విషయం అయితే కొంత మనం స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇటీవల జనసేన పార్టీకి ప్రధాన కార్యాలయం దాదాపు 4 రోజులు అసెంబ్లీ సమావేశాల టైంలోనే అనుకుంటా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సమయంలో అక్కడ కొంతమంది కీలక నాయకులు ఈ అంశం గురించి ప్రస్తావించక అందరి గురించి నాకు తెలిసిన పేపర్లు కూడా విసిరేసి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చారా లేదంటే ఎమ్మెల్యేని అల్లరి చేశారనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారా, లేదంటే ఈ వ్యవహారం వల్ల పార్టీ పరుగు పోయిందనే ఫీలింగ్ లో ఆయన ఉన్నారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వ్యవహారాలు అనేవి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కరెక్ట్ కాదు అనే విషయాన్ని అయితే అధినాయకులు కూడా గుర్తించాలి. అదేవిధంగా ఇప్పుడు అతను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ స్థానిక నాయకులు కూడా అతనికి మద్దతు ఇవ్వడం అనేది ఓకే ఎవడు చేయట్లేదు మేము మావాడు చేస్తే తప్పేంటి అనే ఫీలింగ్ లోనే వాళ్ళు కూడా ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్ చేస్తూ కూడా పలు ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంలో అంటే వేసినటువంటి కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందా లేదా, ఒకవేళ ఇచ్చిన తర్వాతే మరి ఇప్పుడు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకి హాజరవుతున్నాడా లేకపోతే రిపోర్ట్ ఇవ్వకుండానే లైట్ తీసుకున్నారా? ఒకవేళ కనుక రిపోర్ట్ ఇవ్వకుండానే ఈ రకంగా పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా అరవ శ్రీధర్ పాల్గొంటున్నాడంటే డెఫినెట్గా కూడా పవన్ కళ్యాణ్ మాటలను లెక్క చేయట్లేదని నేను కన్సిడర్ చేస్తానంటూ కూడా ఆ యువతి మాట్లాడటం జరిగింది. ఇక ఈ రకంగా కూడా అంటే బాధితురాలైతే తనకు న్యాయం జరగలేదని పార్టీ తరపు నుంచి కూడా ఎవరు కూడా సరైన చర్యలు తీసుకోలేదన్న
పరిస్థితులు మనం చూస్తున్నాం. మరొకవైపు అరవ శ్రీధర్ విషయం మీద డెఫినెట్గా కూడా క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పార్టీ ఈ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, దీన్ని బట్టే కదా మిగిలినటువంటి నేతలు కానీ ఇన్ ఫ్యూచర్లో కానీ అంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయా ఉండవా, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది, తీసుకున్నటువంటి చర్యలు కూడా నెక్స్ట్ ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండటానికి ఉదాహరణగా ఉండాలి అంటూ ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో జనసేన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.